సో చూసాం కదా కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. ప్రేమ్ గాంధీ గారు ఒక బలమైనటువంటి ప్రశ్న అయితే ఉందండి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్లుగా చూసాం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్దే రాజ్యం, ముఖ్యమంత్రి ఎవరున్నప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్దే రాజ్యం. అంటే 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి లేరు, గత 15 ఏళ్లుగా ప్రధాని పీఠం మీద భారతీయ జనతా పార్టీ కూర్చుంది కాబట్టి ఢిల్లీలో కూడా అధికారం మాదే ఉండాలంటే రాజధాని అని కానీ ఇన్ జనరల్గా ఇదే ఒక కొట్లాట. ఇప్పుడు మాత్రం ఇక లెఫ్టినెంట్ గవర్నర్ గారికి ఒక లాంగ్ లీవ్ దొరికినట్టే అని భావించవచ్చా? ఎందుకంటే ఏ నిర్ణయం ఉన్నా ముఖ్యమంత్రి టు ప్రధానమంత్రి వయా ఒక ఫోన్ కాల్, లేదంటే హ్యాపీగా పక్కనే వెళ్ళి ఒకసారి కలిసేసి సార్ ఇగో ఇది ఉంది అని చెప్పేసుకుని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు సెలవులో వెకేషన్కి వెళ్ళేటువంటి అవకాశం అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అట్లా సెలవులో వెళ్ళేటువంటి పరిస్థితి ఏముండదు. కాకపోతే సమన్వయంతో పని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప సెలవులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇతరత్ర ఉన్నటువంటి ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో మీ మీద చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడాలి అంటే మధ్యలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నరే దిక్కు, ప్రధాని ముఖ్యమంత్రికి రెస్పాండ్ అవ్వరు, లేదంటే కేంద్రంలో ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వరు, ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు, అప్రూవల్ ఏదైనా సరే లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇవ్వాలి, ఆయన ఇస్తేనే చెల్లుబాటు, ఇంకా ప్రజలు నన్ను ఎందుకున్నది ఇక్కడ ముఖ్యమంత్రిగా అన్నటువంటిది ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఇకపై అది ఉండకపోవచ్చు అంటే ఇన్నాళ్ళు మీరు ఇంటర్వ్యూన్ అయ్యారు, ఇక ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది ఉంటుందా? లేదు ఇప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్నే కొనసాగిస్తూ మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారా ఆ ఆరోపణలు రానివ్వకుండా? సరే, ఇప్పుడు ప్రజలు నిజంగా కూడా మీరు అంటున్నట్టు ఆ ఆలోచన కూడా చేసి ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు అంటే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటుండొచ్చు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కొంత సమన్వయంతో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి కొంచెం సాధ్యమవుతుంది. ఈడ కూడా అదే జరగవచ్చు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండరనే సమస్య ఏముండో, తప్పకుండా ఉండుంటారు. అది ఏదైతే చట్టం ప్రకారం జరగాల్సింది అది జరుగుతుంది తప్ప ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏముండదు. తప్పకుండా ఏదైతే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏదైతే సరళి ఉందో ఆ సరళి ప్రకారమే జరుగుతుందో దాన్ని మార్చేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు. అయితే అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మేము భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం ఉండాలి, అక్కడ మా ప్రభుత్వం రావాలని మేము అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదొకటి సాధ్యమైంది కాబట్టి కొంత అభివృద్ధి కోసము, సంక్షేమ పథకాల కోసము, పాలన వ్యవస్థ సరళి కోసము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ పథకాలు మేలు చేస్తాయి, ప్రజల్ని ఎలా దగ్గర చేసుకోగలుగుతాము, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం. ప్రజలు చాలా ఆలోచించి స్వాగతించినట్టు దిశాలు. ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ అక్కడ పూర్తి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే వేరే రాష్ట్రాలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ నిజంగా కూడా బిలో పావర్టీ లెవెల్ చాలా తక్కువ, 19.4% అంటే అక్కడ మనం ఈ కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి పథకాలు పూర్తి అమలు అయ్యేటువంటి అవకాశం తప్ప అమలు కానీ లేదా అమలు చేయనటువంటి హామీలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అటల్ క్యాంటీన్ అనేది అదొక ఎన్జిఓ సంస్థ ద్వారా చేయాలన్నటువంటి ప్రయత్నము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆటోలు మరియు టాక్సీలకు సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయడం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ కోరిక మేరకు అదొక నిర్ణయము, తర్వాత అక్కడ ఉన్నట్టు ఎవరైతే లేబర్ అయితే ఉన్నారో, తర్వాత ఎవరైతే కార్మికులు వాళ్ళకి సంబంధించినట్టు ఒక బోర్డు ఏర్పాటు చేయడము, మహిళలకు అనేటువంటి అంశం. సరే, పెన్షన్ వ్యవస్థ అంటే ఇలా కాదు, చాలా సందర్భాల్లో కూడా నార్త్లో కొన్ని రాష్ట్రాల నుండే ఇక్కడ కూడా ఎక్కడైతే నిజంగా కూడా బిలో పవర్టీ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన ఉంటే నిజంగా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి పూర్తి అమలు చేసేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి కొంత నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. తప్పకుండా ప్రజలు ఆశించినంత వరకు అసలు నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి మేము ప్రయత్నం చేద్దామనే కూడా ఆలోచన లేనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది. ఓకే శ్రీనివాసరావు గారు, సరే